Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఏప్రిల్ 18కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 28, 29. అయితే మనం 29వ కీర్తన మొదటి 2 వచనాలపై కేంద్రీకరిద్దాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యూనివర్స్లో అంటే విశ్వంలో జరుగుతున్నటువంటి సంగతులను ఏ విధంగా మనం ఇంటర్ప్రెట్ చేస్తాం, వాటి ఎడల మన తలంపు ఏంటి? విశ్వాసులైతే ఒక విధంగా ఆలోచిస్తారు. లౌకిక ఆమ్, తలం ఆ, లౌకిక వాదులు అంటే సెక్యులరిస్ట్ వాళ్ళు వేరుగా తలస్తారు అనేది మనం ఆ ఏ విధంగా వాళ్ళు తలస్తారు, ఏ విధంగా విశ్వాసులు తలస్తారు అనేటువంటి ఆ తేడాని మనం చూస్తాం ఈ ఈ వచనాల్లో. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కీర్తన 29 మొదటి 2 వచనాలు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇప్పుడు దేవుని యొక్క మహిమ ప్రభావాలు, ఓకే, అవి ఏంటి? మహిమ ప్రభావాలు ఇక్కడ ప్రతిష్టములగు ఆభరణములు ధరించుకొని అంటే అర్థం ఏంటి? మామూలుగా మనం ఏమనుకుంటామంటే మన పరిశుద్ధమైనటువంటి జీవితాలతో దేవుని ఆరాధించాలి. అది తప్పనిసరిగా అది ముఖ్యం. పరిశుద్ధతతోనే దేవుని ఆరాధించాలి. కానీ ఇక్కడ ఈ కీర్తనలో చెబుతున్నది ఆ ఆభరణాలు అంటే ఏంటి అనంటే మనం ధరించుకునేటువంటి పవిత్రమైనటువంటి జీవితం కాదు. మరి అది కాకపోతే ఏంటి అనేది ఈ ఈ కీర్తనలో మనకి తేట తెల్లంగా తెలుస్తుంది అన్నమాట. ఏంటి, ఏ విధంగా, ఎలాంటి ఆభరణాలు ధరించుకుని ఆయన్ను ఆరాధించాలి అనేటువంటిది. దాన్ని అర్థం చేసుకోవాలంటే 3 నుండి 9 వచనాల వరకు మనం దాన్ని చదువుకుంటే అప్పుడు అర్థమవుతుంది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుముల వలె గర్జించుతున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుతున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను వివరించును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబనోనును షిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఈ వెలుగులో, ఈ వాక్య వెలుగులో అంటే యెహోవా నామమును ఆయన ప్రభావమునకు ఆరోపించుడి. ఆయన ప్రభావమునకు ఆరోపించుడి. ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడడి. ఇక్కడ ప్రభావం, దేవుని యొక్క ప్రభావం, దాని గురించి ఈ 3 నుండి 9 వచనాలు విశ్లేషిస్తుంటున్నాయి. ఎందువలనగా
ఈ కీర్తన యొక్క మధ్య భాగం 3-9 ఆ వెలుగులో చూసినట్లయితే అది గమనించాలి. ఎందుకనంటే దేవుని కార్యములలో కేంద్రీకరిస్తుంది. ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. కానీ ఇక్కడ ఒకదానిపై కేంద్రీకరించబడింది. అదేంటి అంటే యెహోవా స్వరము. యెహోవా స్వరము జనుల మీద వినబడుతున్నది. జలముల మీద వినబడు వినబడుతున్నది. అంటే అది ఆ మాటలు చదువుకున్నప్పుడు ఏది గుర్తుకొస్తది? నోవా జలప్రళయం గుర్తుకొస్తుంది కదా! అది అంతకంటే ముందు దేవుని సృష్టిని ఆదిలో పెట్టుకున్నటువంటి మాటలు కావచ్చు. కేవలము దేవుడు పలికెను, విశ్వమంతయు ఉనికిలోనికి వచ్చి దాని స్వరూపము దాల్చెను. అక్కడ ఈ జలముల మీద వినబడుతున్నది అనేటువంటిది మరలా ఇంకోటేంటంటే ఎర్ర సముద్రము పాయలగుట ద్వారా ఆశ్చర్యకరమైన విడుదలను మనస్సులో పెట్టుకున్నట్లు కూడా తలచవచ్చు. అంతేగాక ఒక జలప్రళయం, తుఫానుతో కూడిన ప్రతి జలప్రళయంను సూచిస్తున్నట్టుగా ప్రతి జలప్రళయం ఎప్పుడు జలప్రళయం జరిగినా కానీ అది దేవుని యొక్క స్వరాన్ని బట్టి కలిగింది, ఆయన ప్రభావాన్ని బట్టి కలిగింది అని తలంచేటట్టుగా ఇక్కడ కీర్తనీయుడు చెప్తున్నాడు. మహిమగల దేవుడు ఉరుముల వలె గర్జించుతున్నాడు. ప్రభు స్వరము శక్తివంతమైనది, గంభీరమైనది. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. బలమునకు ఇప్పుడు లెబనోను దేనికి గుర్తు? దాని సైజుకు గుర్తు. ఆ చెట్లు చాలా బలంగా ఉంటాయి, బలానికి గుర్తు. బలానికి, ఆ పరిమాణానికి, ఆ సైజుకి మారుపేరుగా లెబనోన్ ఉంటుంది. దేవుని స్వరమును బట్టి సంభవించే బలత్కరమైన తుఫానులను సూచిస్తున్నది. ఆయన మాట్లాడితే చాలు ప్రకృతి అంతా వణికిపోద్ది, అంత బలమైనటువంటిది. ఈ లెబనోను కూడా, దానిలో ఉన్నటువంటి దేవదారు వృక్షాలు కూడా అవి విరిగిపోతాయి. ఆయనకు ఇవి ఆ చెట్లు, దేవదారు చెట్లు లెక్క కాదు. ఎందువలనగా ఉత్తర దిశలోనున్న లెబనోను నుండి దక్షిణ దిశలోని కాదేశు వరకు విస్తరించిన స్వరము వారందరూ వినగలరు. అక్కడ నుండే కాదు, దక్షిణ దిశలో ఉన్నటువంటి కాదేశు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినగలరు. జలప్రళయం ద్వారా వినబడు దేవుని స్వరమునకు పర్వతములే కాదు, రాజ్యాలు కూడా, అవన్నీ కూడాను దేవుని యొక్క ఆజ్ఞకు శిరసావహిస్తవి. పర్వతాలు, ప్రతి రాజ్యం కూడాను, భూమిలో ఉన్నటువంటి ప్రతి రాజ్యం కూడాను ఆయన ఆజ్ఞకు శిరసావహిస్తవి, తల ఉంచుకుంటవి. మరి లౌకికవాది, సెక్యులరిస్టు ఆ విధంగా తలంచడు. తుఫాను, జలప్రళయము వాటిని చూచి కేవలం సామాన్యంగా జరిగేదే, భౌతిక లక్షణాలను బట్టి జరిగేదే, దానివల్ల ఏర్పడింది అనేటువంటి పరిధిలో ఆయన వాదిస్తాడు, ఆయన తలస్తాడు, ఆ విధంగా వాదిస్తాడు. అయితే విశ్వాసి దృష్టిలో వేరుగా ఉంటుంది. ఆ భౌతిక లక్షణాలలో, ఆ భౌతిక లక్షణాలతో సృష్టికర్త ఏర్పరచనని ఉరుములు, మెరుపులు ద్వారా దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడని విశ్వాసి ఆలోచిస్తాడు. దీనికి విశ్వాసులు మరి ఆ విధంగా దేవుడు మాట్లాడితే
విశ్వాసులు స్పందించి వారు చేసేది మాత్రం ఒకే ఒకటి, దేవుని ఆలయంలో చేరి వినయ విస్మయాలతో కేకలు వేస్తూ దేవుని యొక్క మహిమా ప్రభావములు ఆయనకి ఆరోపిస్తారు. అది వాళ్ళు విశ్వాసులు స్పందించేటువంటి తీరు ఆ విధంగా ఉంటుంది. దేవుని ఆలయంలో చేరి వినయ విస్మయాలతో, వినయం విస్మయం అంటారు ఇంగ్లీష్లో, కేకలు వేస్తూ మహిమా ప్రభావములు ఆయనకి ఆరోపిస్తారు. అంటే విశ్వంలో జరిగేటువంటి ఆ యొక్క ఆ జలప్రళయాలు, ఆ సంఘటనలు, తుఫానులు, ప్రళయాలు అలాంటివి. మరి ఈ దేశంలో మనం చూసినటువంటి రీతిగా ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు జరుగుతాయి. మన దేశంలోనే కాదు, విశ్వం అంతట్లో కూడాను. ఇప్పుడు కోవిడ్ అనేది ఉంది. మరి ఉపద్రవాలు, మరలా ఈ యుద్ధాలు, అవన్నీ కూడాను దేవుని అదుపులో ఉన్నాయని, వాటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని, దేవుని యొక్క స్వరాన్ని వినిపిస్తున్నాడని క్రైస్తవులు ఆ విధంగా దేవునికి ఆరోపించాలి. దేవుని యొక్క మహిమ ప్రభావాలు ఆ విధంగా ఉంటవి. అంతేగాని వాటిని సైతానికి ఆరోపించకూడదు. దేవుడు వాటి ద్వారా ఏదో చెప్తున్నాడు అని దేవుని స్వరంగా మనం గుర్తించాలి. విశ్వమంతయు ఆయన రాజ్యమనే అంశంపై కేంద్రీకరిస్తూ ఈ కీర్తన ముగించుటలో ఆశ్చర్యమేమీ లేదు. దేవుడు విశ్వాన్ని అంతటినీ ఆయన ఏలుతున్నాడు అనేటువంటి రీతిగా దానిపై కేంద్రీకరిస్తూ ఈ యొక్క కీర్తన ముగిస్తున్నది. ఆ 2 వచనాలు కూడా మనం చదువుకుందాం. 29వ అధ్యాయం 10, 11 వచనాలు. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయన. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ జలప్రళయమే కాదు, ఇంకా దేవుని ఆశీర్వాదాలు, తన ప్రజలకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఆయన వాళ్ళని బలపరచటం, అవన్నీ కూడాను దేవుని యొక్క అధీనంలో, దేవుని యొక్క పరిపాలనలో ఉన్నట్లుగా గ్రహించి మనం ఆయన్ని ఆయన ఆయన అది మహిమ ప్రభావాలు అని, దేవుని వలన కలిగినవి, దేవుని యొక్క ప్రభావం అని దేవునికి అవి ఆరోపిస్తారు విశ్వాసులు. మరలా చదువుకుందాం. విశ్వమంతటిలో ఆయన రాజ్యమనే అంతా ఆయన రాజ్యమే. ఒక లోకలైజ్డ్ కాదు, ఒక దేశం కాదు, విశ్వం అంతా కూడాను, అన్ని దేశాలు కూడాను, అన్ని దేశాలు సృష్టిపై ఆయన ఏలుతున్నాడు అనేటువంటి రీతిగా ఈ చివరి వచనాలు ఉంటున్నవి. ఈ కీర్తన ముగించట్లో ఆశ్చర్యమైంది. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. దేవుడు తన ఇష్టము చొప్పున కొన్నిసార్లు ప్రకృతిని వాడుకుంటూ, ఆయన ఇష్టం చొప్పున ప్రకృతిని వాడుకుంటాడు. జల ప్రళయముల ద్వారా కానీ, లేకపోతే ఈ బ్రాకెట్లో ఉన్నది చదువుదాం, లేక తన ప్రజలను ఎడతెగక ఆశీర్వదించుటలో కానీ, తన ప్రజలను బలపరచుటలో కానీ దేవుని యొక్క గంభీరమైనటువంటి మహిమా ప్రభావాలను ప్రదర్శిస్తున్నాడని గ్రహించి ఆయనకు ఆరోపిస్తాం. మహిమా ప్రభావములను ఆయనకి ఆరోపిస్తాము.
ఇక్కడ జలప్రళయం ఉన్నది కదా, జలప్రళయం ప్రళయం అనువదించబడిన హెబ్రీ పదము ఎక్కడ వాడబడింది, దానితో పాటు ఆదికాండం 6-11 అధ్యాయాల్లో వాడబడింది. ఇంకెక్కడా వాడబడలేదు ఆ జలప్రళయం. ఇక్కడ ఆదికాండం 6:11లో 6, 7, 8, 9, 10, 11 ఈ అధ్యాయాల్లో దేని గురించి మనం చూస్తాం? నోవాహు జలప్రళయం అన్నమాట. అంటే ఈ జలప్రళయం అనేటువంటి మాట దీనికి సంబంధించింది, నోవాహు జలప్రళయానికి సంబంధించింది. అలాంటి గంభీరమైనటువంటి రీతిగా దేవుడు తన ప్రభావాన్ని చూయించుకున్నాడు. కాబట్టి ఆయనకు ఆరోపించాలి, ఆయనకు భయపడాలి, వినయ విధేయతలతో ఆయన్ను ఆరాధించాలి. రానున్న దినములను గూర్చి యెషయా ప్రవచిస్తున్నాడు. రానున్న దినాలు అనంటే దానికి వివరణ ఏంటి అనంటే, ఇక్కడ యేసుక్రీస్తు రాకడ, మొదటి రాకడ, రెండవ రాకడ. రెండవ రాకడలో మరి తీర్పు జరుగుద్ది, విశ్వాసులకి రక్షణ జరుగుద్ది. ఇక్కడ పరలోకం ఉంటుంది, నరకం ఉంటుంది. కాబట్టి రానున్న దినాలు అంటే దీన్ని సూచిస్తుంది, దీన్ని కూడా సూచిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రానున్న దినాల గురించి అంటే మనం ఆలోచించాలి, దీని గురించి చెబుతున్నాడా, దీని గురించి చెబుతున్నాడా అనేటువంటిది. ఆ రానున్న దినాలను బట్టి యెషయా ప్రవచిస్తున్నాడు. ఏంటి అనంటే, వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును. వేరు చిగురు నొద్ద, వేరు చిగురు అది దేనికి గుర్తు? యేసుక్రీస్తు గుర్తు కదా. యెషయా వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును. అప్పుడు జనులందరూ ఆయన యొద్దకు పరుగెత్తుకొని విశ్రమ స్థలముగా ఆయన యొద్దకు చేరుదురు. దానికే మహిమ ప్రభావమని పేరు. యేసుక్రీస్తుకే మహిమ ప్రభావమని పేరు. యెషయా 11:10 చదువుకుందాం. యెషయా 11వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున అనంటే ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ప్రభావం దేవుని యొక్క ప్రభావం, మహిమ ప్రభావం. ఓకే, మహిమ ప్రభావం. ఇక్కడ మహిమ అనొచ్చు, మరి ఇంగ్లీష్లో గ్లోరీ అనేది. అది వేరు చిగురు అనేది దేవుని యేసుక్రీస్తుని దృష్టిలో పెట్టుకుని వాడినటువంటి ఆ మాటలు. కాబట్టి ఆ వేరు చిగురు ఆయన మహిమ ప్రభావాల్ని గుర్తు చేసేది. యేసుక్రీస్తు దేవుని యొక్క మహిమ ప్రభావం అని మనం గుర్తించాలి. ఆవేశపూరితమైన గుంపు ద్వారా మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి స్టెఫను. మరి స్టెఫను చూశాడు కదా యేసుక్రీస్తుని. దాని గురించి చెబుతున్నాం. అపోస్తుల కార్యాలు 7:4-7:55 చదువుకుంటే మనకి అక్కడ స్పష్టమవుతుంది. అపోస్తుల కార్యాలు 7:55. అయితే అతడు అంటే స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను
యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి దేవుని మహిమను యేసు మహిమను దేవుని మహిమను యేసు దేవుని యేసుని మహిమను యేసుక్రీస్తుని అని దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి నెక్స్ట్ వచ్చిన కూడా ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని చెప్పాను. అక్కడ మహిమ, అది మహిమ, మహాత్యం, మహిమ ప్రభావాలు ఆయనకు ఆరోపించుడి అని కీర్తనలు 29లో ఉన్నటువంటి రీతిగా ఆ మహిమని చూశాడు, యేసుక్రీస్తుని చూచాడు అని మనం అపోస్తల కార్యాలను బట్టి ఆ మహిమా ప్రభావాలు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ కీర్తనలు, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యెషయా ప్రవచనాలు యేసుక్రీస్తుకి ఆపాదించినట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 7:55. కాబట్టి మహిమా ప్రభావాలు దేవునికి ఉన్నాయి, తండ్రికి ఉన్నాయి, యేసుక్రీస్తు కూడా ఉన్నాయి. ఎంతవరకు అంటే ఆయన మహిమ ప్రభావని ఆయన పేరు, అంతవరకు దేవుని యొక్క మహిమ ప్రభావాలని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఆయన ఆయన పేరే మహిమ అనేటువంటి రీతిగా ఆయన యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది, దేవుని యొక్క ప్రభావం. కాబట్టి యేసుక్రీస్తుని మనం తక్కువ చూపు చూడకూడదు. మహిమా ప్రభావాలని ప్రజ్వలించేటువంటి వాడు అని హెబ్రీ 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మహిమ అని కేకలు వేయుడి. ఆ విధంగా దేవుని గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం దీని గురించి చివరిగా మన సారాంశం ఏంటి అని అంటే, దేవుడు చేసేటువంటి ఆ కార్యాలు, విశ్వంలో చేసేటువంటి కార్యాలని మనం విశ్వాసిగా మనం వాటిని అర్థం చేసుకుంటావా, లేకపోతే లౌకికవాదిగా అర్థం చేసుకుంటావా అని మనకు ఛాలెంజ్. దేవుని యొక్క మహిమా ప్రభావాన్ని మనం చూస్తాం. దేవుడు ఆ విధంగా మాట్లాడతాడు. సృష్టి ద్వారా, సృష్టిలో ఉన్నటువంటి సంఘటనల ద్వారా, జల ప్రళయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాటిని బట్టి ఆయనకు వాటిని ఆపాదించాలి. వాటిని ఆ మహిమా ప్రభావాలని దేవునికి ఆరోపించాలి. కాబట్టి సూర్యుడిని, నక్షత్రాలని ఇప్పుడు టీవీలో వస్తుంది కదా, ఆ విశ్వంలో ఉన్నటువంటి ఆ అందం, ఆ చెట్లు, ఆ పక్షులు, ఆ టెరైన్, భూమి యొక్క టెరైన్, ఆ కొండలు, వాటిని చూసినప్పుడు మరి సెక్యులరిస్ట్ లౌకికవాది ఏమనుకుంటాడంటే ఎంత గంభీరంగా ఉంటాయి అంటాడు. మరి విశ్వాస అయితే అంత గంభీరంగా దేవుడు సృష్టించాడు. అది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క సౌందర్యం చూపించేది అని సృష్టికర్తని తలంచుకుంటాడు అన్నమాట. ఆ విధంగా మనం తలస్తుంటున్నామా అనేటువంటిది ప్రశ్న. అంతేకాదు, విశ్వంలో ఉన్నటువంటి వాటే కాదు, దేశాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడాను అవి దేవుని స్వరంగా మనం తలంచాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన మహిమా ప్రభావాలతో నిన్ను కరుణించును గాక, తన మహిమా ప్రభావాలు నీపై ఉదయింపజేసి నిన్ను కాపాడి కరుణించి సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.